హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారి 'కల్కి 2' నుంచి దీపికా పదుకొన్‌ని తీసేయడం జరిగింది. అందుకు సంబంధించి వైజయంతి వాళ్ళు కూడా అఫీషియల్‌గా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ఇదొక పెద్ద చర్చగా మారిపోయింది. అసలు దీపికా పదుకొన్‌ని ఎందుకు తీసేశారు 'కల్కి పార్ట్ 2' నుంచి? అంటే పార్ట్ 1లో తను భాగస్వామి. పార్ట్ 1లో మంచి రోల్ ఉంటుంది. సో, అటువంటిది పార్ట్ 2లో కంటిన్యూ చేయకుండా తీసేస్తారు. ఇప్పుడు మరి దీపికా పదుకొనె రోల్‌లో ఎవరిని పెడతారు అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. అయితే దీనిపైన అటు టాలీవుడ్ అండ్ బాలీవుడ్‌లో అయితే ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోవడం మనం చూస్తున్నాం. అసలెందుకు తీసేశారు అని చూస్తే దీనికి రీజన్ అయితే చెప్పలేదు గానీ వాళ్ళు చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఒకసారి దాన్ని చూస్తే కొద్దిగా అయితే అర్థమయ్యే అవకాశం ఉంది. అంటే ఏం పెట్టారంటే దిస్ ఈజ్ అఫీషియల్లీ అనౌన్స్డ్ దట్ దీపికా పదుకొనె విల్ నాట్ బి ఎ part of the upcoming sequel of Kalki 2. After careful consideration, we have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. And a film like Kalki deserves that commitment and much more. We wish her the best విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్ అని చెప్పేసి పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే 'కల్కి 2లో దీపిక భాగస్వామి కాదు అని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాం. అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం కూడా తీసుకున్నాం. 'కల్కి' లాంటి సినిమాలో నటించే నటీనటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని చెప్పేసి. అంటే ఇక్కడ కూడా 'కల్కి 2' లాంటి ఒక బిగ్ బడ్జెట్ సినిమా, ఒక పాన్ ఇండియన్ లెవెల్‌లో వచ్చిన సినిమాకి కాస్త డేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కావాల్సింది. సో, దీపికా పదుకొనె మరి తన సినిమాల ద్వారా బిజీ అయిపోవడం, దీనికి డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఇది జరిగుంటుంది. 'కల్కి' లాంటి సినిమాలకు కాస్త కండిషన్స్ పెడితే ఈ టైమింగ్స్ కండిషన్స్ కావచ్చు, లేకుంటే డేట్స్ ఇష్యూస్ కావచ్చు, ఇవి కండిషన్స్ పెడితే మట్టుకు ఆ సినిమా పూర్తయ్యే అవకాశం లేదు. అందుకోసమని చెప్పేసి 'కల్కి 2' నుంచి దీపికా పదుకొనెని తప్పించి ఇంకొక కొత్త హీరోయిన్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకొక చర్చ బయట జరుగుతోంది. అదేంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి 'స్పిరిట్' సినిమా నుంచి కూడా సందీప్ రెడ్డి వంగ దీపికా పదుకొనెని తీసేశారు. మళ్ళీ ప్రభాస్ గారి సినిమానే 'కల్కి 2' నుంచి కూడా దీపికా పదుకొనెని తీసేయడం అయితే జరిగింది. సో, మరి ప్రభాస్ గారి సినిమాల నుంచి అయితే 2 సినిమాల నుంచి అయితే ఇప్పుడు దీపికా పదుకొనెని తీసేయడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇష్యూ మనం చూసాం. అది టాలీవుడ్, బాలీవుడ్ రెండిటిని కూడా షేక్ చేసిందని చెప్పుకోవాలి. సో, ఇద్దరి మధ్య ఒక ట్విట్టర్ వార్ జరిగింది. అంటే 'స్పిరిట్' సినిమాకు కూడా సందీప్ రెడ్డి వంగ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇన్ని పని గంటలు అని చెప్పేసి, డేట్స్ అలా కొన్ని కండిషన్స్ పెట్టేసరికి సో, అందుకు దీపికా పదుకొనె ఒప్పుకోలేదు. ఇంతసేపు పని చేయలేము అని చెప్పేసి తను కూడా తన కండిషన్స్ ఎంతో చెప్పడం జరిగింది. సో, అది వర్కౌట్ అవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య. సో, వర్కౌట్ అవ్వకుండా సందీప్ రెడ్డి వంగ ఈ కండిషన్స్‌కి ఒప్పుకోవట్లేదని చెప్పేసి తీసేయడం జరిగింది. తీసేసి తృప్తి డిమ్రీ 'యానిమల్' సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది కదా! సో, తనని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు దానిపైన అటు సోషల్ మీడియాలో దీపికా పదుకొనె పీఆర్ మాత్రం పెద్దగా రెస్పాండ్ అయిపోయి అంటే ఆ సినిమా స్టోరీని రివీల్ చేయడమో, లేకుంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇలా బోల్డ్‌గా ఉంటుంది, అందుకే దీపికా పదుకొనె తప్పుకుందని చెప్పేసి ఆ విధంగా పోస్టులు పెట్టడం జరిగింది. సో, దాంతో సందీప్ రెడ్డి వంగకైతే పెద్దగా కాలిందని చెప్పుకోవాలి. సో, వెంటనే ఒక ట్వీట్ చేయడం జరిగింది. "నువ్వు ఎంత స్టోరీ రివీల్ చేసినా నాకేం ఫరక్ పడదు" అని చెప్పేసి ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. అండ్ ఇంకొక హీరోయిన్ ఈ విధంగా తక్కువపరిచే విధంగా నీ పీఆర్ ఈ విధంగా స్టంట్స్ చేస్తుంది, అది ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఆ ట్వీట్ పట్ల మళ్ళీ అటు నుంచి రియాక్షన్స్, అలా ఒక మాటల యుద్ధం జరిగి తర్వాత క్లోజ్ అయిపోవడం చూసాం. మళ్ళీ ఇది ఒక చర్చకు రావడం చూస్తున్నాం. అంటే ప్రభాస్ గారు 'కల్కి 2' నుంచి కూడా దీపికా పదుకొనెని తీసేయడం అంటే మళ్ళీ పని గంటల విషయంలోనే ఇష్యూస్ వచ్చి తీసేస్తుండొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఆళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే 'కల్కి' లాంటి సినిమాకి కమిట్మెంట్ ఎక్కువగా కావాలి. సో, అది సరిపోవట్లేదు. ఇచ్చే పని గంటలు సరిపోవట్లేదు అనుకోవచ్చు. సో, అందుకోసమని చెప్పేసి తీసేస్తున్నట్టుగానే అర్థమైపోతుంది. అయితే మరి ఇప్పుడు ఎవరిని కొత్తగా పెడతారనేది ఒక చర్చ. మరి ఎవరిని పెట్టొచ్చు అని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళకు కొంత హీరోయిన్‌లని రిఫర్ చేస్తున్నారు గానీ, టీమ్ ఎవరిని తీసుకుంటుందో చూడాలి. సో, ఒక పక్క సందీప్ రెడ్డి వంగతో గొడవ అండ్ ఇప్పుడు మళ్ళీ 'కల్కి 2' నుంచి రిమూవ్ అవ్వడం అనేది దీపికా పదుకొనెకి పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. కాకపోతే ఇవి టాలీవుడ్ సినిమాలు. ఆమె బాలీవుడ్‌లో ఆల్రెడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం చూస్తున్నాం. మళ్ళీ అల్లు అర్జున్ గారితో ఒక సినిమా కూడా అట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో కూడా తనే హీరోయిన్ కావడం అయితే విశేషం. సో, ఈ రకంగా
సందీప్ రెడ్డి వంగ సినిమా నుంచి, కల్కి 2 నుంచి అయితే తప్పుకోవడం, బ్యాక్ టు బ్యాక్ 2 ప్రభాస్ గారి సినిమాల నుంచి కూడా తప్పించడం అనేది సో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో దీనికి పాజిటివ్‌గానే రెస్పాన్స్ వచ్చింది. గుడ్ డిసిషన్ తీసుకున్నారంటూ పోస్టులు పెట్టడం చూస్తున్నాం. అంటే టాలీవుడ్ అభిమానులు మొత్తం కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఇదే పెట్టడం చూస్తున్నాం. సో ఇదొక షాకింగ్ అంశం అని చెప్పుకోవాలి. అండ్ దీనికి సందీప్ రెడ్డి వంగ గారు కూడా రియాక్ట్ అయిపోయి ఆహ్, వైజయంతి వాళ్ళు ఏవైతే ట్వీట్ చేస్తారో దాన్ని రీట్వీట్ చేస్తూ ఒక స్మైలీ గుర్తుని పెట్టినట్టుగా ఒక వార్త వైరల్ అయిపోయింది. అంటే కల్కి 2 నుంచి దీపికా పదుకొనెని తీసేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ ఇది అని చెప్పేసి చాలా పోస్టులొచ్చేసాయి. కాకపోతే దాన్ని చెక్ చేస్తే తెలిసిందేంటంటే అది అఫీషియల్‌గా సందీప్ రెడ్డి వంగ అది కాదు అకౌంటు. అది ఏదో ఫ్యాన్ అకౌంటు. సో వాళ్ళు రీట్వీట్ చేసి స్మైల్ గుర్తు పెట్టడం జరిగింది. సో దాన్ని సందీప్ రెడ్డి వంగ రియాక్షన్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు గానీ ఆయనైతే ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. బట్ ఉన్న పొజిషన్‌లో చూసుకుంటే మటుకు సోషల్ మీడియాలో దీనికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, సందీప్ రెడ్డి వంగ అని ఇట్లా హైలైట్ చేస్తూ పెట్టడం అయితే మనం చూస్తూ వస్తున్నాం. అండ్ ఇక కల్కి 2 నుంచి మరి ఇప్పుడు దీపికా పదుకొనెని తీసేస్తే మరి ఇంకా హీరోయిన్‌ని ఎవరిని పెడతారు? అంటే ఒక కీ రోల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పాత్రకు అడిక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంకొక పాత్రలో కనిపిస్తే కనెక్ట్ అవుతారా? లేరా? అనేది మనం చూడాలి. మాక్సిమం స్క్రీన్ పైన ప్రభాస్ గారు ఉన్న తర్వాత వేరే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. సో దానికి ఎలాగో కనెక్ట్ అయ్యి అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం. సో పార్ట్ 1లో ఒకరు, పార్ట్ 2లో ఒకరు కనిపిస్తూ వస్తున్నారు. ఈవెన్ మలయాళం సినిమాలో 'మార్కో' అని ఒక సినిమా వచ్చింది. సో మోస్ట్ వైలెంట్ ఫిల్మ్‌గా దాన్ని వర్ణించారు. ఉన్ని ముకుందన్ హీరోగా యాక్ట్ చేశారు. దానికి పార్ట్ 2 ఉంటుందని కూడా చెప్పారు. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 100 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత దానికి సీక్వెల్ అయితే మాక్సిమం ఉంటుందని అప్పుడు చెప్పేశారు. అయితే అన్ని కోట్లు కలెక్ట్ అయ్యి అంత సక్సెస్ సాధించినా కూడా ఆ సినిమా పైన విపరీతంగా నెగటివిటీ వచ్చేసింది. ఈ స్థాయిలో వైలెన్స్ అసలు చూడలేకపోయామని చెప్పారు. సో టీవీల్లో వేసేటప్పుడు మాత్రం చాలా సీన్లు కట్ చేసి వేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ నెగటివిటీని అటు ఉన్ని ముకుందన్ భరించలేకపోయాడు. పార్ట్ 2 నేను చెయ్యను అని చెప్పేసి తప్పుకున్నాడు. అంటే అంత స్థాయిలో నెగటివిటీ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు పార్ట్ 2 అనౌన్స్ చేశారు టీమ్. అయితే ఉన్ని ముకుందన్ కాదు వేరే హీరోతో మేము చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో అలా పార్ట్ 1లో ఉన్న హీరో ఇప్పుడు పార్ట్ 2లో మనకు కనిపించట్లేదు. సేమ్ అటువంటి కండిషన్ ఇక్కడ కూడా ఉంది. సో కల్కి 1లో యాక్ట్ చేసిన దీపికా పదుకొనె ఇప్పుడు ఉండకుండా కల్కి 2లో వేరే తన ప్లేస్‌లో రీప్లేస్ అయితే చేస్తుంటారు. మామూలుగా సీరియల్‌లలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సీరియల్ ఆర్టిస్టులు తప్పుకున్న తర్వాత వేరే వాళ్ళని రీప్లేస్ చేయడం ఇటువంటివి మనం సీరియల్‌లో చాలా చూసాము. సో సినిమాల్లో కూడా చాలా జరిగాయి ఇటువంటి సిట్యుయేషన్స్. సో ఈ రీసెంట్ టైమ్‌లోనే ఈ 2 అయితే ఎగ్జాంపుల్స్. మరి చూద్దాం దీపికా పదుకొనె పాత్రని ఎవరు రీప్లేస్ చేస్తారు? మరి టాలీవుడ్ హీరోయిన్‌లు ఎవరినైనా పెడతారా? మళ్ళీ బాలీవుడ్ నుంచి తీసుకొస్తారా? అని చెప్పేసి అదైతే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఏదేమైనా ఇది దీపికా పదుకొనెకి బ్యాక్ టు బ్యాక్ స్పిరిట్ నుంచి ప్రభాస్ గారి సినిమా నుంచి మళ్ళీ కల్కి 2 నుంచి ప్రభాస్ గారి సినిమా నుంచే ఈ విధంగా తీసేయడం అనేది సో తన కెరీర్‌కి అయితే కొద్దిగా డ్యామేజ్ అని అంటున్నారు గానీ సో అది టాలీవుడ్‌లో అని చెప్పుకోవాలి. బాలీవుడ్‌లో తను ఆల్రెడీ సూపర్ స్టార్ మంచి సినిమాలున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాల్లో కూడా చేస్తున్నారు. కాకపోతే ఇది